రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అవనికట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోబుదేవ్ మండలంలోని పెదకళ్లేపల్లిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయన తనయుడు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాములు ఆదివారం పరిశీలించారు. 24 గంటల ఆసుపత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న వైద్యులు సిబ్బంది పనితీరు కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని గ్రామస్తులు తెలిపారు. గతంలో 40 నుంచి 50 ఉండే ఓపీ ప్రస్తుతం 100కు పైగా పెరిగిందని తెలిపారు. ఈ కేంద్రంలో 24 గంటల పాటు సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 3 స్టాఫ్ నర్సులకు జనరల్ ఆఫ్ సెలవు సమయంలో ఇబ్బంది వస్తోందని, మరొక స్టాఫ్ నర్సును నియమించాలని జనసేన పార్టీ నేత అరజా కిరణ్ కాంత్ ఎమ్మెల్యేకు సమస్యను వివరించారు. దీంతో పాటు వాచ్మెన్ నియామకాన్ని కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడపకొండ సీతారామాంజనేయులు, నాయకులు గొర్రెపాటి నాగేశ్వరరావు, గోళ్ల శ్రీనివాసరావు, కేతరాజు శ్రీనివాసరావు, పండ్రాజు సత్యనారాయణ, మారుబోయిన సుబ్బారావు, కూరెటి జగన్, అరజా జ్ఞానచంద్రరావు, డివి కృష్ణ పాల్గొన్నారు. అక్కడ 9 హవర్స్ 3 ఫేస్ అగ్రికల్చర్ లైన్ మీద అదేమన్నా 24 అవర్స్ చేస్తే 2 పూట్ల పెట్టి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. పాలయాలు టెస్ట్కి పంపించారు. వాటర్ ఎక్కడైతే మనకి ఎక్కువ డ్రింకింగ్ వాటర్ వాడతారో ఒక 2-3 రోజులు మాత్రమే ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం